తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది బోటి కర్రీ. ఇగురు బాగుంది. ఇగురిని మించి పులుసు టేస్ట్ వచ్చింది. అంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. ముందే నీకు మాట ఇచ్చా మంచిగా వండుతాను. అలా ఏం చేస్తున్నావు? టీ పెట్టు, కొంచెం తాగేసి మార్కెట్కి వెళ్ళొద్దాం. అదే పనులు ఉంటా. నీకెలా తెలుసు నేను అడుగుతానని? నీకు ఎప్పుడేం అవసరం నాకే తెలుసు. సరే అయితే కానీ ఈలోపు నేను రెడీ అవుతాను. వెళ్ళు, నేను రెడీ అయిపోయాను. మార్కెట్కి వెళ్ళి వచ్చేద్దాం. వాతావరణం చల్లగా ఉంది, వాళ్ళు చూసేదా? చూసా, నిన్న కూడా చల్లగా ఉంది. నిన్న వాన పడింది. నిన్నంటే వర్షం పడింది, వాళ్ళైతే వర్షం పడలా. మరి నైట్ 12 వరకు పడినట్టు ఉంది. చాలా అయితే చల్లగా ఉంది. మరి మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చుకుందాం? చూద్దాం, అక్కడ మనకి కన్నులకి ఏది ఇంపుగా అనిపిస్తే. అంటే బోటి అయితే వాళ్ళు తీసుకొద్దామని ఫిక్స్ అయ్యాం, నిన్నే అనుకున్నామండి. మరి ఈ బోటి చూడాలి, వెళ్ళి మంచిది ఉంటే కనుక బోటి తీసుకోవాలి. ఇంకా లేకపోతే ఏం చేద్దాం, ఏం తీసుకుందాం చూద్దాం. కార్లో మటను. ఓకే, అయితే టీ అయితే తాగేసి మార్కెట్కి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మరైతే మనం ఇప్పుడు బయలుదేరి మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. మేము ఐనాక్స్ మార్కెట్ దగ్గరకు అయితే వచ్చామండి బోటీ తీసుకుందామని. ఈ మార్కెట్లో అయితే బోటీ మంచిగా దొరుకుతుందని ఎప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకొస్తారు మా ఆయన. చూద్దాము లోపలికి వెళ్ళి. అదిగోండి అదే మార్కెట్, చిన్న మార్కెట్ కానీ అయితే అన్నీ దొరుకుతాయి. పొద్దున్న 7 గంటలకు అయితే వచ్చామండి ఈ మార్కెట్కి, ఐనాక్స్ దగ్గర మార్కెట్కి. బోటీ తీసుకుందామని. ఫ్రెష్గా దొరికింది బోటీ అయితే. ఇప్పుడు ఒక సెట్ బోటీ 4 కాళ్ళు అయితే తీసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది చేసి వంట చేయాలి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోయి ఇదైతే స్టార్ట్ చేద్దాం. వేడి నీళ్ళు బాగా మరగనిచ్చి వేడి మీద చేసేస్తే ఫాస్ట్గా అయిపోద్ది. త్వరగా కానిచ్చి త్వరగా చేసేసి పిలువు నన్ను. ఓకే, తిన్నారుగా వండేటప్పుడు పిలువులే, వీడియో చేయాలిగా. ఇప్పుడైతే నీళ్ళు పెట్టానండి. అవి నీళ్ళు బాగా మసలు కాగాలన్నమాట. అవి మరిగేలోపు ఇదైతే కొంచెం క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసి పెడదాము. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకుంటే ఫ్రీగా వచ్చేసిద్ది అన్నమాట. ఉంది లోపల ఉన్నది క్లీన్ చేసేసుకొని ఇది ముక్కల కింద కోసేసుకుందాం. బ్యాక్ సైడ్కి తిప్పుకుందాం. ఇది కోసేద్దాం ముందు.
బోటి అయితే మరి మాకు తెలిసిన పద్ధతిలో మేమైతే ఇట్లా చేస్తామండి. చక్కగా నీట్ అండ్ క్లీన్గా వచ్చేసింది అనమాట. ఫస్టే ముక్కలు అవి కోసి పెట్టిన తర్వాత వేడి నీళ్ళలో వేస్తాము. పెద్దదే సెట్ 250 అంటే గ్రేటే. వేడి నీళ్ళు అయితే మరిగిపోయాయండి. ఈ బోటి పొట్ట మొత్తం ఇందులో వేసేసాము. ఇప్పుడు ఒక నిమిషం అవ్వగానే అదంతా దాని తోలంతా తీసేయాలి ఫాస్ట్గా. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో వైట్గా, దాని మీద ఉన్న బ్లాక్ అంతా. ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. ఇంకోండి ఫ్రెండ్స్, బోటి క్లీనింగ్ అయితే అయిపోయింది. నీట్గా చక్కగా ఎంత తెల్లగా వచ్చిందో చూసారు కదా. ఇట్లా చేసుకుంటేనే బోటి మనకి స్మెల్ రాదండి. మనకి తినాలన్నా తినబుద్ధి అయింది. లేదా బ్లాక్ ఉందంటే అస్సలు బాగోదు. ఇక టైం అయితే 1.5 గంట అట్లా పట్టింది. నేను మా ఆయన కలిసి చేసేసామండి. అదే నేను ఒక్కదాన్నే చేయాలంటే మధ్యాహ్నం అయ్యేది అనమాట. ఇంకా ఇది క్లీనింగ్ ఫుల్ ప్రాసెస్ ఎందుకు పెట్టలేదంటే మన పాత వీడియోలో ఆల్రెడీ పెట్టాను. ఇంకెందుకు నేను పద్దాక పెట్టలేదండి. బోటి అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇదైతే కొంచెం ముదురు బోటి అండి, అంటే పెద్ద సెట్ తీసుకున్నాం కదా. నార్మల్గా వండితే మళ్ళీ మనం కారం టమాటా అన్నీ వేసి వండుతాం కాబట్టి పులుపు తగిలి మనం ఎన్ని విజిల్స్ పెట్టినా సరే కొంచెం గట్టిగానే అనిపించింది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 విజిల్స్ అయితే పెట్టేస్తానండి. పెట్టిన తర్వాత నార్మల్గా వండేస్తాను అనమాట. అలా వండితే ఎక్సలెంట్గా ఉంటుంది ముదురు బోటి. ముదురు బోటి అయితే ఎట్లా వండాలి, లేదంటే కనుక మామూలు లేదంటే కుక్కర్లో కలిపేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తాను. పోసుకుంటున్నా. అసలు ఆల్రెడీ ఇందులోనే వస్తాయి, కాకపోతే మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి కాబట్టి అందులో వచ్చిన వాటర్ సరికి వాటర్ పోస్తున్నాను. అది మామూలుగా వేసాడు ఫ్రీగా. ఓకే అండి, ఇది ఇలా కలిపేసుకుని అయితే మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాము. ఖచ్చితంగా ఇట్లా అయితే ఒక 10 విజిల్స్ సరిపోతాయి. మళ్ళీ కూర వండేటప్పుడు అయితే కారం అది తగిలిద్ది కాబట్టి ఉడకదు కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా అయినా సరే 10 విజిల్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉడికిన తర్వాత కూర ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు 10 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా చక్కగా ఉడికింది. ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అండి. ఇదిగోండి నేను ఉల్లిపాయ టమాటో వేసి బోటీ చేస్తున్నాను. వాటి కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి మసాలా కూడా పచ్చి మసాలా అనేది చేసి పెట్టుకున్నాను నేను. ఓకే అండి, కళాయి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాము కూర కోసం. నేను ఇందులోనే 2 ఐటమ్స్ చేస్తా అండి. అంటే పెద్ద ఇదేం కాదు, బోటి కూర మామూలుగా కూర చేసేస్తాను. ఇంకా కూర అయిపోయే ముందు సగం తీసేసి దాన్ని పులుసు చేస్తాను అనమాట. మా ఆయనకి పులుసు అంటే చాలా ఇష్టం, మాకు ఇగురంటే ఇష్టం. రెండుని అలా మేనేజ్ చేస్తాను అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం వేసేసుకుందామండి. కలుపుకుందాం ఒకసారి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, కొంచెం కరివేపాకు అయితే ఇందులో వేసుకున్నాము. బోటీకి కరివేపాకు ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనం ఉప్పు వేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గడానికి వేసుకున్నామండి. కూరకు సరిపడా మళ్ళీ వేస్తున్నాం అనమాట. ఇవైతే బాగా ఎర్రగా మగ్గి తీరాల్సిందే ఉల్లిపాయలు. అలా మగ్గితేనే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే చాలా బాగుంటాయి.
అలాగే మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, మంచి టెంప్టింగ్గా ఉంటాయి అన్నమాట కర్రీస్ అనేది. ఈ బోటీ చూసారు కదండి, చాలా మంది అనుకుంటారు చిన్న సెట్లు తెస్తే లేతగా ఉంటాయి, త్వరగా ఉడుకుతాయి, బాగుంటాయి అని చెప్పేసి. అస్సలు కాదండి. ఒకవేళ లేత ఇష్టపడే వాళ్ళు వాళ్ళ ఇష్టం. మామూలుగా అయితే ముదురుది పెద్ద సెట్టే తెచ్చుకుంటే బాగుండిద్దండి. అంటే మనకు ఆ బోటీ తిన్న ఫీల్ వచ్చింది అనమాట. పెద్ద సెట్ ఏంటంటే మనకి పోతి ఇస్తారనమాట. గొర్రె పోతులు ఉంటాయి కదండి, పొట్టేలు అట్లా ఉంటాయి కదండి, వాటికి పెద్ద సెట్లు వస్తాయి అనమాట. మనకి బోటీ కూడా మంచి ఫ్లేవర్గా తినేటప్పుడు మంచి ఫీల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అదే లేత బోటీ తెచ్చిన మనం చిన్న చిన్న తోలుగా వస్తుంది అనమాట. అది తిన్నా మనకు తిన్నట్టు ఉండదు. ఖచ్చితంగా అయితే మీరు ఎప్పుడైనా బోటీ కూర ఇంట్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వీలైతే పెద్ద సెట్ తీసుకొచ్చుకోండి. వీలైతే ఏముంది కుక్కర్లో పెట్టుకొని వండుకోవచ్చు, ఏం కాదు. మంచి టేస్ట్ మనము చూస్తామన్నమాట ఇలాంటి బోటీ కనుక తెచ్చుకుంటే. ఓకే అండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా శుభ్రంగా. మనమైతే మసాలా పేస్ట్ వేసేసుకుందాము. ఇది పచ్చి మసాలా పేస్ట్ అండి. ఇందులో నేను ఏమేమి వేసానంటే ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, గసాలు, ఎండు కొబ్బరి, కనాసు పువ్వు, జాపత్రి చిన్నదైతే వేసాను. ఇప్పుడు నేను చెప్పిన మసాలాలన్నీ వేసుకోవడం వల్ల దీనికి మరింత రుచి పెరిగిద్ది. మసాలా కూడా మనం ఏ కూరకి ఎలా చేయాలో అలా చేస్తేనే మంచి ఫీల్ వస్తుందండి. అసలు చాలా బాగుండిద్ది అనమాట, మంచి ఫ్లేవర్ వచ్చింది. నేను ఇప్పుడు చేసినవన్నీ బోటీలో వేసుకోవచ్చు, అలాగే మటన్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి. ఎండు కొబ్బరి మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఎండు కొబ్బరి వేస్తేనే మనకి కొంచెం గ్రేవీ వచ్చింది, ప్లస్ కమ్మగా ఉండిద్ది అనమాట టేస్ట్. ఇవన్నీ మసాలా అయితే ఇప్పుడు వేగుతుంది కదా. ఇప్పుడైతే మనం బోటీ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాము. ఉప్పు, పసుపు. మనం ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేస్తుంది అట్లే. ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటాలు వేసేస్తాను. ఎక్సలెంట్గా వస్తుంది స్మెల్ అయితే. ఇప్పుడు టమాటాలను కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ టమాటా బోటీ వండుతారు, చాలా బాగుండిద్ది అనమాట. బోటీ ఫ్రై చేసుకుంటాను అన్నావు కదా నువ్వు. అన్నానులే కానీ ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం చేస్తాను. అంటే 2 సెట్లు అయితే తీసుకొద్దాం అనుకున్నాం కదా, తెచ్చుంటే చేసేదాన్ని. ఇంకా పెద్ద సెట్ ఇది చేయలేంలే అని చెప్పి అయితే 2 సెట్లు అయితే చేయలేమండి. ఇదే గంట పైన పెట్టింది. ఇంకా 2 సెట్లు అయితే చేయలేము, అంత వర్క్ లేదని చెప్పి. ఇంకోండి ఇటు టమాటాలన్నీ సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసి మనం మగ్గించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందామండి. ఇందులో రెండు స్పూన్లు అయితే నేను కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం కారం వేసిన తర్వాత. అయితే కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకుందామండి మనం. ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను.
ఇది సగం ఉడికిన తర్వాత అయితే పులుసు కోసం కొంచెం తీసేస్తాను నేను ఇందులో. ఓకే, మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదైతే సగం ఉడికిన తర్వాత చూద్దాము. ఈలోపు అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి, ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బోటి వండే పద్ధతి, క్లీనింగ్ పద్ధతి, బోటి వండే పద్ధతి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే కూర సగం ఉడికింది కదా, నేనైతే పులుసు కోసం కొంచెం సపరేట్ చేసుకుంటున్నా. మా అమ్మ చేసిద్దండి పులుసు, ఇంకప్పటి నుంచి మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట పులుసు తినడం. ఇంకందుకనే ఆయన అలా చేయమంటారు. ఇక పిల్లలు అలా తినరని చెప్పి ఇంకా ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను. ఓకే, ఇదైతే మనం పక్కన స్టవ్ వెలిగించుకొని ఇది కొంచెం ఒక ఉడుకు వచ్చాక చింతపండు రసం అనేది వేసుకుందాము. ఇప్పుడు డైరెక్ట్గా పులుసు చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. ఇట్లానే కదా నేను వాటర్ వేసి ఉడికిన తర్వాత పులుసు వేస్తాను అనమాట. ఇంకా రెండు పెట్టి చేయడం ఎందుకు, అదే వండే దానిలోనే కొంచెం తీసేస్తే సరిపోద్దని నేనైతే తీసేసాను. ఇప్పుడు అందులో అయితే చింతపండు రసం వేసుకుందాం మనం. ఓకే అండి, ఇప్పుడు చింతపండు రసం అయితే నేను తీసుకున్నా, ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుదాము. చిక్కగానే ఉండాలి. ఇప్పుడైతే ఇందులో మనం చింతపండు వేసాం కాబట్టి మనం వేసిన ఇందులో సరిపోవన్నమాట. మళ్ళీ ఉప్పు వేసుకుందాము. అలాగే కొంచెం కారం వేస్తాను. ఓకే అండి, ఇది సిమ్లో పెట్టి కొంచెం సేపు అయితే మనం పావు గంట ఉడికించుకుందాము. మంచి టేస్ట్ అయితే వచ్చింది. దింపేసే ముందు అయితే కొత్తిమీర వేసుకుని దింపేసేద్దాం. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకుందామండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంది. ఇప్పుడైతే ఇది అయిపోయిందండి బోటి ఇగురు. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాము. కలర్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నా మీకు, కారం అయితే చాలా ఘాటుగా ఉందండి. ఇది కలర్ కలిపిన కారం కాదనమాట, ఎందుకంటే కలర్ కలిపిన కారం అయితే రెడ్గా వచ్చేసిద్ది. ఇది మంచిది అన్నమాట కారం. కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి. కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, ఇది తినేటప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది అన్నది చూద్దాం. టైం పట్టిద్దా ఇది? ఒక 10 నిమిషాలు. ఆకలేస్తుందమ్మా బాగా. ఓకే, అయిపోద్ది. 10 నిమిషాలు పెట్టేస్తా. వేడి వేడిగా తినేయడమే ఇంకా అవ్వంగానే. పులుపు ఇందులో వేయంగానే స్మెల్ భలే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అయింది. ఇంకా టిఫిన్ అనేది ఏం చేయలేదు అనమాట. ఇంకా సరేలే వంట చేసేద్దాము, వంట చేసిన తర్వాత తినేద్దామని చెప్పి ఇంకా త్వరగా వంట చేసేసాను. పులుసు అయితే మరిగిపోయింది, దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నా. ఓకే అండి, అయిపోయింది. ఇక ఆఫ్ చేసేసి ఇక తినేయడమే. అది మసూడు పెట్టుకుంటే మేము ఇద్దరం పెట్టుకున్నాం. చల్లారిపోతుంది. వాడు రాలేదు ఇంకా. స్నానం చేస్తున్నాం.
అద్దరిపోయింది అంతే. సూపర్ ఉంది అసలు బోటీ కర్రీ. చక్కగా ఉడికింది. కొంచెం లివర్ వేస్తారు బోటీగా. చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది బోటీ కర్రీ. ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంది బోటీ. బోటీ అయితే చక్కగా కరెక్ట్గా ఉడికిందండి, మెత్తగా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు అదిరిపోయింది అసలు టేస్ట్. నేనైతే ఇట్లా వండుతా, టమాటా వేసి నా స్టైల్లో. ఎప్పుడు బోటీ చేసినా సరే నేను ఇట్లా చేస్తా. బోటీ ఇగురు చేస్తే మాత్రం ఇలా చేస్తా అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా అంటే బోటీ వండడం రాని వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. అసలు అద్దరిపోద్ది అంతే, ఇక తీరుగా ఉండదు. ఖచ్చితంగా మీరు వాళ్ళైతే మమ్మల్ని మెచ్చుకోక తప్పదు ఇలా వండితే కనుక. కొంచెం పెట్టామా, నాకు చాలు. కొంచెమే పెట్టా. నీకు ఏ కర్రీ కావాలో ఆ కర్రీ వేసుకోదా. కొంచెం ఎగిరే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. దగ్గర పెట్టు, కొంచెం చాలు. చిన్నబాబు బాగుందా బోటీ ఎగురు? సూపర్, అద్దరిపోయింది అసలు. వచ్చిందా నీకు? ఎన్నో రోజులు తినాలి నాకు ఇది. వీళ్ళైతే బోటీ ఎగురైతే వేసుకొని తింటున్నారండి. ఎక్సలెంట్గా ఉందన్నారు. మరి చూద్దాం ఎలా ఉందో. కొంచెం ఇది ముందు టేస్ట్ చూసిన తర్వాత అప్పుడైతే పులుసు అయితే వేసుకొని ఆ పులుసు కూడా టేస్ట్ చూసి అయితే మీకు చెప్తా నేను. ఎందుకంటే నాకైతే బోటీ పులుసు అయితే చాలా ఇష్టం అండి. మరి అందరూ తింటారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఇది కూడా టమాటా బోటీ కూడా ఇష్టం. గోంగూర బోటీ అన్నా సరే తింటాను. కాకపోతే బోటీ పులుసు నాకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం కాబట్టి పులుసు చేయమంటాను. ఎవరైతే ఒక ముక్క వేసాడు, కాజ్యం అనమాట. బాగుంది, చక్కగా ఉడికింది. ఇదైతే టేస్ట్ చూసి చెప్తా. టేస్ట్ మామూలుగా రాలా, బోటీ అదిరిపోయింది. పులుసు కూడా ఫిక్స్. బోటీలో ఎప్పుడైనా సరే కొవ్వు ఉండాలండి, మంచి రుచి అయితే వచ్చింది. కొవ్వు అయితే సపరేట్గా కొంచెం వేయించాను నేను టేస్ట్ కోసం. అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. బోటీ కర్రీ అయితే 20 తీస్తుంది. ముందే చెప్పే కానీ మంచిగా ఉండదు, ఇంకెప్పుడు మర్చిపోవాలి. సూపర్ ఉంది. ముక్క కూడా ఇది లావుగా పెద్ద ముక్క కదా. మామూలు లేకపోతే అయితే నోట్లో పెట్టంగానే ఫ్రీగా అయితే అయిపోద్ది. ఇది సేమ్ మటన్ ముక్కలాగా తగులుతుంది, పంటకి తగులుతున్నప్పుడు నవ్వులితే భలే రుచిగా ఉందండి. నాని కూర్చో.
సూపర్ ఉంది, సూపర్ ఉంది. కూర ఒక్కటే తినేసి మొత్తం రుచిగా. అద్భుతంగా వచ్చింది కూర అయితే. చూడు పులుసు అయితే వేసుకుందాం. పులుసు అయితే నాకు అసలు ప్రాణం అన్నమాట. బోటీలో అంత ఇష్టం అండి పులుసు అంటే. ఇది సేమ్ అదే టేస్ట్ ఉండిద్ది, కాకపోతే కొంచెం పుల్లగా ఉండిద్ది. వేడిగా ఇప్పుడే వండింది కదా, కాలిపోయి పొగలు వస్తున్నాయి అన్నమాట. ఇందులో అయితే ముక్క పులుపు తగిలింది కదా, కొంచెం గట్టిదనం వచ్చింది. ఇందులో నవలడానికి ఫ్రీగా ఉంది, ముదిరి బోటి అయినా సరే. ఇది పులుపు తగిలితే కొంచెం గట్టిదనం అయితే వచ్చిందండి. బోటి అయితే పులుసు మామూలుగా లేదు, కళ్ళు మూసుకొని కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంది. నిజమే, కొంచెం గట్టిపడింది మొక్క. ఇందులో పులుసు మాత్రం చాలా బాగుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది పులుసు. ఎందుకని బీసుకున్నట్టు ఆ పులుపుకి పులుపు తగిలేసరికి ఆల్రెడీ కొంచెం ముద్దదు కదా, బీసుకుంది. అంటే అదైతే మామూలుగా మెత్తగా ఉంది, ఇది కొంచెం చాలా బాగుంది. పులుసు మాత్రం చాలా బాగుంది అన్నంలో కలుపుకుంటే. అదిరిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఎవరు తెలియని వాళ్ళు అయితే కనుక చింతపండు పులుసు వేసి అసలు చాలా బాగుంటుంది. ఇగురు బాగుంది, ఇగురుని మించి పులుసు టేస్ట్ వచ్చింది, అంత బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట. ముందే నీకు మాట ఇచ్చా మంచిగా వండుతాను. కడుపు నిండా తినొచ్చే వాళ్ళ కమ్మగా. జరుగును జారిపోతుంది పులుసు గొంతులో. ఓకే ఫ్రెండ్స్, మరి మా సండే స్పెషల్ అయితే ఇది అనమాట. నేను సండే అని చెప్తున్నానని వీడియో ఎప్పుడు వచ్చిద్దో మరి మండే రాకపోతే ఎల్లుండన్న మంగళవారం అన్న వచ్చింది. మీరు అప్పుడుది ఇప్పుడు పెట్టారా అని అనొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ముందే చెప్తున్నాను నేను. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదండి. అసలు అద్దరిపోయింది కూర అయితే, ఫుల్గా తింటాం ఇక మేము, అంత బాగుంది నిజంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.